ఓకే, గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. బాహుబలి 1 రిలీజ్ అయిన దగ్గర నుంచి 2 ప్రశ్నలు కాన్స్టెంట్గా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. మొట్టమొదటి ప్రశ్న, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, కొంచెం పరిచయం ఉన్నవాళ్ళు, ఏమాత్రం పరిచయం లేని వాళ్ళు వచ్చి ఈ ప్రశ్న అడగటం కొంచెంసేపు ఇరిటేటింగ్గా ఉండేది, కొంచెం సరదాగా ఉండేది. ఏ లెవెల్కి వెళ్ళిందంటే అడగటం. ఒకసారి నేను ఫ్లైట్లో వెళ్తూ ఉండగా బోర్డింగ్ పాస్ మర్చిపోయి వెళ్ళిపోయాను. ఫ్లైట్ ఎక్కబోయే టైంకి వెనకొచ్చి చూస్తే సెక్యూరిటీ వాళ్ళ చేతుల్లో ఉంది. ఆయన నన్ను అడిగాడు, మీ పేరెంట్ అని అడిగాడు. చెప్పాను, అడ్రస్ చెప్పాను. ఇమీడియట్గా ఏమీ తడుకోకుండా బాహుబలి కట్టప్పని ఎందుకు చంపాడు, కట్టప్ప బాహుబలిని చంపాడు ప్రశ్న సమాధానం చెప్తే బోర్డింగ్ పాస్ ఇస్తా అన్నాడు. ఆ రకంగా చిన్న చిన్న ఇబ్బందులు పెట్టింది. బట్ అన్నిటికీ సమాధానం దొరికేసింది బాహుబలి 2 తోటి. కానీ అదే టైంలో ఇంకో ప్రశ్న పుట్టింది. కాకపోతే అడిగిన వాళ్ళు తక్కువ మంది. మా శ్రీవల్లి సినిమా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ శ్రీవల్లి ఎప్పుడు రిలీజ్ అంటే అని. దురదృష్టవశాత్తు నాయకునికి సమాధానం లేదు కాబట్టి చెప్పలేకపోయాను. అట్టగానే మా సినిమా తయారైంది. ఫిబ్రవరిలో మాకు కాపీ వచ్చేసింది. కానీ రిలీజ్ చేయాలంటే ఇందులో ఎంతో కొంత సాలబిలిటీ ఉన్నది, కొంచెం నా పేరుకే. బాహుబలి 2 1 హిట్ అయింది, 2 ఇంకా పెద్ద హిట్ అవుతుందని తెలుసు. ఆ పేరుని తోటి మన సినిమా చేసుకుంటే మార్కెటింగ్ బాగుంటుంది, ఓపెనింగ్స్ బాగుంటే ఉద్దేశంతో బాహుబలి 2 వరకు అయ్యే వరకు ఆగాము. దాని సమాధానం అతి త్వరలో మా సినిమా రిలీజ్ అవుతుందని పాత్రికేయ మిత్రులతో షేర్ చేసుకోవడం కోసం ఈ మీటింగ్ పెట్టామండి. వెరీ సూన్. ఎందుకంటే 3 లాంగ్వేజ్లో తీసాం, 3 లాంగ్వేజ్ ఎట్ ఏ టైం చేయాలి కాబట్టి, అందరినీ కలుపుకుని వెళ్ళాలి కాబట్టి ఈ ఆలస్యమైంది. కన్నడలో సెన్సార్ అయిపోయింది, తెలుగులో కూడా త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా రిలీజ్ చేయడం కోసం మా ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే, బాహుబలి గురించి చెప్పాలంటే మేమంతటి వాళ్ళం, కానీ ప్రతి మనిషికి దాన్ని చూసి చెప్పాలని ఒక కోరుకుంటుందండి. ఏ కథకైనా, ఏ సినిమాకైనా కూడా డైరెక్టర్, ప్రొడ్యూసర్, తల్లి, తండ్రి లాంటి వాళ్ళని అంటారు జనరల్గా. కానీ నా దృష్టిలో అండి, ఏ కథకైనా తల్లి రైటర్ అండి, తండ్రి డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనేవాడు ఎప్పుడు కూడా గ్రాండ్ ఫాదర్గానే ఏదో ఉంటారు, గ్రాండ్ మదర్గాను. ఎందుకంటే ఒక రైటర్ ఒక ఆలోచనని సింక్ అయ్యే డైరెక్టర్ తీసినప్పుడే అదొక అద్భుతమైన సినిమాగా తెరకెక్కుతుందండి. విజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే, ఆయనకి పొగడ్తలు, సన్మానాలు అసలు ఇష్టం ఉండవండి. ఫస్ట్ టైం నేను ప్రసాద్ గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, మీరు పొరపాటును కూడా ఆయన పొగడకండి, ఆయన కోపం వచ్చి మిమ్మల్ని తిట్టేస్తారు అనేసి. మీరు ప్రసాద్ గారిని కానీ రాజమౌళి గారిని, జనరల్గా మనం అదే కదని మాట్లాడతాం, సార్ మీరిది అని. సరే ఏంటి అని అనుకున్నాను, అదేంటి ఎందుకు అలాగంటున్నారని. తర్వాత ఆయనతో పరిచయం అయిన తర్వాత తెలిసిన తర్వాత నాకు మా అమ్మమ్మ చెప్పిన ఒక కథ గుర్తొచ్చిందండి. అదేంటంటే, ఒక మహాపండితుడు, చాలా గొప్ప పండితుడు ఉండేవాడండి. ఆయన చాలా పేరుంది, అన్నింటిలో ఫస్ట్ ఉండేవాడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. జనరల్గా పండిత పుత్ర పరమసుంఠ అంటారు, కానీ అతని కొడుకు తండ్రిని మించిన తనయుడు అనమాట అండి. ఆయనకి తండ్రిని మించిపోయిన పేరు వచ్చేస్తుంది. ఎవరు చూసినా ఆయన పొగుడతారు, బాగా ఇచ్చేస్తూ ఉంటారు. కానీ తండ్రి మాత్రం ఏనాడు పొగడ్డండి కొడుకుని. కొడుకు ఏంటంటే తండ్రితో పొగిడించుకోవాలని ఒక ఆశ ఉంటుంది కొడుక్కి. కానీ ఎన్నిసార్లు చూసినా, ఎంత గొప్ప పని చేసినా ఆయన పొగట్లేదని ఒక బాధపడతాడు తల్లి దగ్గరకు వచ్చి. అప్పుడు తల్లి ఒక రోజున భర్తకి భోజనం పెడతా అడుగుతుంది, ఏంటండి మీరు మిమ్మల్ని మించిన కొడుకు అయ్యాడు, అందరూ పొగుడుతున్నారు, మీరు ఎందుకు అబ్బాయిని ఒక్కసారి కూడా మీరు ఇచ్చేయరు, వాడు చాలా ఫీల్ అవుతున్నాడు అని అడుగుతుంది అనమాట. అప్పుడు తండ్రి చెప్తాడు భార్యకి, ఎవరికైనా కొడుకు పుత్రుడు పుట్టినప్పుడు కాదమ్మా, పుత్రుడు తండ్రిని మించిన తనయుడు అయినప్పుడే ఒక రకమైన ఉంటుంది, ఆనందం ఉంటుంది. కానీ తండ్రి ఎప్పుడు కొడుకుని డైరెక్ట్గా పొగడకూడదు, ఎందుకంటే వాడు ఇంకా వృద్ధిలోకి రావాలంటే నేను అతన్ని కావాల్సినవి చెప్తూ ఉండాలి తప్పితే ఎదురుగా ఎప్పుడు పొగడకూడదు అంటాడు. అది చాటు నుండి కొడుకు విని వచ్చి తండ్రి కాళ్ళ మీద పడి నమస్కరించి చేస్తాడండి. నాకు విజేంద్ర ప్రసాద్ గారిని చూసినప్పుడు ఆయన గురించి, ఆయన దగ్గర మేము ఎప్పుడైనా బాహుబలి గారి గురించి కానీ, రాజమౌళి గారి గురించి కానీ, ఆ సినిమాల గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు విజేంద్ర ప్రసాద్ గారి మొహంలో ఒక ఆనందం ఉంటుందండి, దాన్ని మనం చెప్పలేం. అది ఆనందాన్ని నేను చూశానండి. అటువంటి అదృష్టం నాకు కలిగింది అంటే అది శ్రీవల్లి వల్ల కలిగిందండి. సో నేను శ్రీవల్లికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి, చాలా రుణపడి ఉన్నాను. తర్వాత విజేంద్ర ప్రసాద్ గారి పేరు విజేంద్ర ప్రసాద్ గారు, ఆయన పేరులో విశ్వం ఉందండి. ఆయన పేరు ఇప్పుడు విశ్వం అంతా చాలా ప్రఖ్యాతిగాంచిందండి.
అది మేము మొదలుపెట్టినప్పటికే పేరుంది, అంతకుముందే తీశారు. కానీ బాహుబలి వచ్చిన తర్వాత అది విశ్వమంతా అయిపోయింది. సార్, నేను అటువంటి డైరెక్టర్ గారి దగ్గర మా శ్రీవల్లి తీసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి సార్. అది సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నానండి. ఇంకా శ్రీవల్లి విషయానికి వస్తే, బాహుబలి అంతకుముందు సినిమాలో అటువంటి స్టోరీలు చూసిన తర్వాత ఈ సినిమా కనుక మీరు చూస్తే అటువంటి హిస్టారిక్ లేకపోతే పీరియాడికల్ మూవీస్, అటువంటి కమర్షియల్ మూవీస్ ఇచ్చిన విజేంద్ర ప్రసాద్ గారు ఇంత లేటెస్ట్గా, ఇంత ట్రెండీగా, ఇంత సైంటిఫిక్గా ఇలా ఆలోచించి ఇలా తీశారు అంటే అది నేను ఆశ్చర్యపడినట్టు మీరు అందరూ ఆశ్చర్యపడతారు అనుకుంటున్నానండి. ఎందుకంటే జనరల్గా ఎవరైనా ఒక రైటర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక పందాలు వెళ్తూ ఉంటారు. వీళ్ళు కమర్షియల్ మూవీస్కి ఇస్తారు స్టోరీ, లేకపోతే వీళ్ళు ఫ్యామిలీ స్టోరీస్ ఇస్తారు, వీళ్ళు ఇలా ఇస్తారని. కానీ అది నిరూపించుకోవాలనే మా డైరెక్టర్ గారి కోరిక అండి. అలాగే తీశారు దాన్ని. అది మాకు బాగా నచ్చింది, మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నానండి. మూవీ రిలీజ్ అయిన తర్వాత అందరూ అదే మాట అంటారండి, మొత్తం ప్రెస్ అందరూ అదే అంటారు. ఎందుకంటే అదొక టైపు, ఇదొక టైపు. కానీ ఆ కథను అంత పటిష్టంగా, బలంగా, అంత మోడర్న్గా ఆయన థింక్ చేశారు అంటే మాత్రం అది చాలా గొప్ప విషయం అండి. వారంలో కానీ జూన్లో త్వరలో మీ ముందుకు రావాలని అన్ని సిద్ధం చేసుకుని ఉన్నాను సార్. మాకు అన్నప్రాసన రోజున ఆవకాయ అన్నట్టు మొదటి సినిమాయే 3 భాషల్లో తీయడం వల్ల చాలామంది అడిగారండి, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ చాలామంది చెప్పారు, అసలు ఏ ధైర్యంతో మీరు ఫస్ట్ సినిమా మీరు వచ్చి డైరెక్ట్గా 3 లాంగ్వేజ్లు తీస్తున్నారని. నేను ఇప్పుడు చెప్తున్నాను సార్, మా ధైర్యం, బలం, బలగం అంతా విజేంద్ర ప్రసాద్ గారే సార్. ఆయన్ని నమ్మాము, ఆయన స్టోరీ అండి, ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉందండి. ఆయన డైరెక్షన్ మీద, ఆయన కథ మీద, అన్నిటి మీద మాకు నమ్మకం ఉందండి. ఆ నమ్మకంతోనే వచ్చామండి. మా నమ్మకాన్ని దేవుడు ఎప్పుడు ఒమ్మి చేయడానికి మేము నమ్ముతున్నాము. ఇట్స్ ఏ పిక్చర్ ఇస్ ఎ థ్రిల్లర్ అండి. థ్రిల్లర్లో నేను ఒక క్యారెక్టర్ మంచివాడు అనుకుంటే ఆడియన్స్ మంచివాడు అనుకోవాలి, చెడ్డవాడు అంటే చెడ్డవాడు అనుకోవాలి. ఎస్టాబ్లిష్ ఆర్ట్ తీసుకుంటే వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ చట్టం నుంచి బయటకు రాలేము. ఆ ఇమేజ్ చట్టం ఒకవేళ బయటకు వచ్చినా చేదుగా ఉంటుంది. ఒక మంచివాడిని చూపించి వాడు చెడ్డవాడికి చివరి తేల్చాను అనుకోండి, హీరో ఆర్టిస్ట్కి ఒక ఇమేజ్లు ఉంటాయి, అవి దెబ్బతింటాయి, అలా ప్రేక్షకుడు రుచించదు. కొత్త వాళ్ళదైతే కథే చూస్తారు తప్ప ఇక్కడ ప్రేక్షకులను చూడరు, ఆర్టిస్ట్ని చూడరు. అందుకని చెప్పి కొత్త వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఒకసారి మనసు రకరకాల ఆలోచనలతో పాటు ఒక ఆలోచన ఏంటంటే, మనం యాటమ్స్, సబ్ యాటమ్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ని కూడా చూడగలుగుతున్నాం. విశ్వాంతరాలలో కొన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంగా ఉన్న వాటిని చూడగలుగుతున్నాం. వీటన్నిటిని చూసేది ఏంటి? మనస్సు. కానీ ఆ మనసుని మనం చూడలేం, ఎందుకంటే చూడవలసింది కూడా మనసే కాబట్టి. ఆ మనసునే చూడగలిగితే చాలా అద్భుతాలు చేయొచ్చు కదా. పుడుతూనే ఏ మనిషి దొంగ కాదు, వ్యభిచారి కాదు, హంతకుడు కాదు. పరిస్థితి ప్రభావం అలా అవుతూ ఉంటారు. ఏ మార్పుల వల్ల మనిషి ఆ రకంగా హంతకుడు అయ్యాడో, దొంగ అయ్యాడో, వ్యభిచారి అయ్యాడో తెలుసుకుంటే, ఆ మార్పులు దాంట్లో తీసేస్తే, మళ్ళీ స్వచ్ఛంగా మనసును తయారు చేస్తే మనిషి మంచివాడు అవుతాడు కదా. మనిషికి ఎన్నో రకాల సైకలాజికల్ డిజార్స్ ఉంటాయి, వాటన్నిటిని క్యూర్ చేయొచ్చు కదా అన్న థాట్ చాలా బాగా అనిపించింది. అలా మనసును కొలవాలంటే సాధనం ఏంటి? మనసు ఎప్పుడు నిశ్చలంగా ఉండదు, ఆలోచిస్తూనే ఉంటుంది. తరంగాల రూపంలో బయటకు వెళ్తూ ఉంటాయి. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, థీటా అని చెప్పి రకరకాల పేర్లు ఉన్నాయి. వాటిని మనం చూడగలిగితే తద్వారా మనసును చూడవచ్చు, మనసును కొలవచ్చు అన్న థాట్ ఆధారంగా పెట్టుకుని అలాంటి ఎక్స్పెరిమెంట్ చేసిన ఒక ప్రొఫెసర్. ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తున్న వాడికి అర్థమైంది ఏంటంటే, మనం ఏదైనా ఎక్సర్సైజ్ తీసుకున్నప్పుడు ఒంటి మీద బట్టలు ఎలా ఉండకూడదు, ఆ మనసును కొలిచేటప్పుడు కూడా బట్టలు ఉండకపోవడం సరికాదు కదా, బట్టల్లో ఉన్న స్పృహ కూడా ఉండకూడదు. అట్లాంటి ఒక ఎక్స్పెరిమెంట్ కోసం మా కథలో అమ్మాయి వాలంటీర్ చేసింది. సక్సెస్ఫుల్ కొలగలిగాడు. కానీ ఆ తర్వాత అమ్మాయి చేతిలో చేత మార్పులు వచ్చినాయి. ఎందుకంటే అది లోపల ఉన్నటువంటి ఎన్నో సెంటర్స్ని యాక్టివేట్ చేస్తుంది. తద్వారా గత జన్మలు కూడా జ్ఞాపకం వచ్చే అవకాశం ఉంటుంది. సో అమ్మాయికి అది గత జన్మలు జ్ఞాపకం వచ్చినాయి. ఈ జన్మలో ఒకరు ఎవరు ఉన్నాడు, గత జన్మలో ఒకరు ఎవరు ఉన్నాడు, వాటి వచ్చి నలిగిపోతే ఏంటి అమ్మాయి పరిస్థితి? ఇట్లాంటి పాసిబిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి అంతులేనటువంటి కథ ట్విస్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా మంచి కథ అనుకుని చెప్పి నేను తయారు చేశానండి. అంటే కమర్షియల్ కథలు పుచ్చుకోవడానికి చాలామంది ఉంటారండి. మనిషికి ఒక అరిచి ఉంటుంది. ఒక చెయ్యి ఉంటే 5 వేలు ఒక రకంగా ఉంటుంది, ఒక చెయ్యి పొట్టిగా ఉంటుంది, చెయ్యి పొడుగ్గా ఉంటుంది. కానీ ఏ వేలు గొప్పతే ఏ వేలు తక్కువని ఎవరు చెప్పరు. నా మనసులో పుట్టిన ఇటువంటి కథలకి బయటకు రావడానికి నేనే దర్శకుడు అయితే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది అనుకున్నాను. నేను అందరిలాగా రొటీన్గా మా సినిమా బాగా కష్టపడి తీసాం, బడ్జెట్కి ఇది అవ్వలేదు, ఇవన్నీ రొటీన్ డైలాగ్ చెప్పదలుచుకోలేదండి. ఒక కొత్త ప్రయత్నం చేసాం, అది మీ అందరూ
ఆదరించి ఆశీర్వదిస్తని కూర్చున్నామండి. జూన్ ప్రథమార్థంలో ఈ విడుదలకు సన్నాహాలు చేస్తున్నామండి. మళ్ళీ తర్వాత మీకు వివరిస్తామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నా పేరు రజత్. ఈ శ్రీవల్లి సినిమాలో నేను హీరోనండి. అండ్ థ్యాంక్ యూ. లైక్ చాలా హ్యాపీగా ఉందండి. మొత్తం ప్రాజెక్ట్ అంతా రెడీ అయిపోయింది. అండ్ ఇది చెప్పకూడదు లేదో కానీ అందరం కలిసి షో చూసామన్నమాట. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఓవర్ కాన్ఫిడెంట్ అని కాదు కానీ వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ప్రాజెక్ట్. అండ్ థ్యాంక్ యూ విజేంద్ర ప్రసాద్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు త్వరలో వీఆర్ కమింగ్ టు ద థియేటర్. సో ప్లీజ్ చూసి ఎంకరేజ్ చేయండి. అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ గ్యారంటీ యూ దిస్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ మూవీ. అండ్ బాహుబలి లాంటి కథ రాసిన విజేంద్ర ప్రసాద్ గారు ఇట్లాంటి కథ కూడా రాశారు అంటే చాలామంది షాక్ అవుతారు సో సినిమా చూసిన తర్వాత. సో ఐ ఫీల్ దిస్ మూవీ వుడ్ బి డెఫినెట్లీ అ పాత్ బ్రేకింగ్ వన్. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐఎమ్ డన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.